హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా బిస్కెట్స్ కేక్ ఏ విధంగా చేయాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి కావాల్సింది కేవలం 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. సో బిస్కెట్స్ మీరు ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు, అంటే చాక్లెట్ టైప్ బిస్కెట్స్ అనమాట. ఓరియో కానీ హ్యాపీ బిస్కెట్స్ కానీ అలాంటివి తీసుకోవచ్చు. అలాగే ఒక యూనో ప్యాకెట్, ఇది షుగర్ పౌడర్. సో ఆల్రెడీ బిస్కెట్స్ స్వీట్గానే ఉంటాయి కాబట్టి మనకి కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, స్కిప్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. బట్ యాడ్ చేసుకుంటే కేక్ కాబట్టి ఇంకా స్వీట్గా ఉంటుంది. నేనైతే హ్యాపీ బిస్కెట్స్ ఒక 5 రూపీస్వే అనమాట, ఒక 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ అలాగే ఓరియో బిస్కెట్స్ ఒక 2 తీసుకున్నాను. సో ఓరియో బిస్కెట్స్లో వైట్ క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని కావాలంటే మీరు పైన ఏమైనా డెకరేషన్ పర్పస్కి కానీ లేదా నేమ్ రాసుకోవడానికి కూడా ఆ క్రీమ్ని సపరేట్ చేసి యూస్ చేసుకోవచ్చు మనము. లేదు అనుకుంటే అలాగే మీరు వేసేయచ్చు. సో ఫస్ట్ అయితే దీన్ని అంతా మెత్తగా పౌడర్ చేసుకుందాము. బిస్కెట్స్ అన్నీ కూడా ఇలా నేను ముక్కలుగా చేసుకున్నాను. సో ఫాస్ట్గా పౌడర్ అయిపోతుంది. మెత్తగా మనం పౌడర్ చేసుకోవాలి. మీకు ఎంత కేక్ కావాలో అంత క్వాంటిటీని బట్టి చేసుకోవచ్చు. చాలా ఈజీ కేక్ చేసుకోవడం. చిన్నపిల్లలకి ఎప్పుడు కావాలన్నా కూడా కేక్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. చూడండి, ఇంత మెత్తగా పౌడర్ అయిపోయింది. జస్ట్ ఊరికే ఒకసారి అలా తిప్పామంటే మెత్తటి పౌడర్ అనేది వస్తుంది. పెద్ద దీనికోసం 2-3 టైమ్స్ కష్టపడాల్సిన పని అయితే ఏం లేదు. తర్వాత ఇందులో షుగర్ పౌడర్ని మనం మిక్స్ చేసుకోవాలి. మీకు ఎంత షుగర్ కావాలో మీరు మిక్స్ చేసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ తీసుకున్నాను షుగర్ పౌడరు. షుగర్ వేసుకుంటే మనకి కరగటానికి టైం పడుతుంది కాబట్టి నేను ఒకేసారి పౌడర్ని యూస్ చేస్తున్నాను. సో 1/2 కప్పు, ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో 1/2 అమౌంట్ మాత్రమే నేను దీంట్లో వేసాను. ఆల్రెడీ ఓన్లీ ఒట్టి బిస్కెట్ టేస్ట్ చేసినా కూడా చాలా స్వీట్గా అనిపించింది. బట్ అయినా కేక్ కాబట్టి మనం ఇంకొంచెం వేసుకుంటే ఇంకా స్వీట్గా ఉంటుంది. సో ఇందులో మనం పాలు వేసుకుంటూ, కాచి చల్లార్చిన పాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ నీళ్ళగా కాకుండా కేక్ కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే ఉంటుందో అలా వచ్చేదాకా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోండి. పిల్లలు కేక్ కావాలన్నప్పుడు కానీ ఏదైనా చిన్న అకేషన్స్కి మనం ఏది జరిగినా కూడా కేక్తో సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ప్రతిదానికి మనం బయటకు వెళ్ళి కేక్ తెచ్చుకోవడం చాలా వరకు తగ్గించేశారు. మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అందులో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో ఓవెన్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదనమాట. సో సింపుల్గా బిస్కెట్స్తో ఇలా కేక్ చేయొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. స్పూన్తో అలా పైకన్నప్పుడు మరి వాటరీగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు కావాల్సిన కేక్ సైజుని బట్టి మీరు బిస్కెట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈనో ప్యాకెట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి కేక్ బాగా పొంగాలి అంటే ఈనో ప్యాకెట్ వేసుకోవచ్చు. లేదు మీ దగ్గర బేకింగ్ సోడా ఉన్నా కూడా ఈనో ప్లేస్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈనో ప్యాకెట్ వేసిన తర్వాత మిక్స్ చేయకుండా ఫస్ట్ దాని మీద పాలు ఈ విధంగా పోసుకోవాలి. సో అప్పుడు చూసారా ఏ విధంగా పొంగిందో, అందుకోసమే అనమాట. ఇలా మిక్స్ అయిన తర్వాత మనము దీంట్లో మిక్చర్లో చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇది బాగా నార్మల్గా ఎలా అయితే వస్తుందో ఆ విధంగా మొత్తం కూడా క్లీన్గా మిక్స్ చేసుకోవాలి. అలా వైట్ కలర్ కానీ బబుల్స్ కానీ అలాంటివి ఏమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తుంది. బయట దొరికే కేక్స్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. గట్టిగా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మన దగ్గర అన్నీ రెడీగా ఉన్నాయంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. తర్వాత ఇలాంటిది ఒక గిన్నె తీసుకోవాలి. మన దగ్గర కేక్ బ్యాటర్స్ ఉంటే మీరు అవి యూస్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఇలాంటి మీకు కేక్ ఏ షేప్లో కావాలనిపిస్తుందో అలాంటి షేప్ గిన్నె ఒకటి తీసుకొని కింద ఆయిల్ కానీ లేదా బటర్ పేపర్ కానీ అప్లై చేసుకోవచ్చు. సో మన దగ్గర ఏవి లేనప్పుడు ఇంట్లో ఉండే వాటితో ఏ విధంగా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను కాబట్టి నేను ఆయిలే వేసాను, బటర్ పేపర్ యూస్ చేయలేదు. ఆ తర్వాత మీ దగ్గర అది కూడా లేకపోతే జస్ట్ గోధుమ పిండి అలా స్ప్రింకిల్ చేసుకొని ఆ తర్వాత మీరు మనం ఏదైతే కేక్ బ్యాటర్ని రెడీ చేసుకున్నామో దాన్నంతా కూడా ఈ విధంగా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఈక్వల్గా అయ్యేలాగా ఒకసారి
గిన్నెని కదపాలి. చూడండి ఇప్పుడు అలా ఊపాను కదా, ఆ విధంగా కదుపుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం మొత్తం కూడా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక గిన్నెలో సాల్ట్ కింద వేసుకొని ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకొని మనం ఆ స్టాండ్ ఫస్ట్ హీట్ చేసుకోవాలి. పెట్టగానే వెంటనే ఇది తీసుకెళ్ళి పెట్టకూడదు. సో ఫస్ట్ దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. బాగా అది హీట్ అయిన తర్వాత మీరు ఇది తీసుకెళ్ళి దాని మీద పెట్టాలి. కొంచెం జాగ్రత్తగా పెట్టండి. కొంచెం వెడల్పు గిన్నె తీసుకోండి. నేనైతే ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను. సో చూడండి కేక్ ఉడికిపోయింది కదా. మనం ఇలా కేక్ రెడీ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ టిప్ అందరికీ తెలుసు. ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ పెట్టినప్పుడు దానికి అంటుకోకుండా వస్తే మన కేక్ పర్ఫెక్ట్గా ఉడికినట్లే. ఆ తర్వాత నేను పైన డెకరేషన్ కోసము జస్ట్ కొంచెం పాలు తీసుకొని 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ అనేది కరగబెట్టుకున్నాను. సో చూడండి కేక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఎందుకు ఈ కలర్ అంటే మనము పైన గోధుమ పిండి వేసాం కాబట్టి అలా వచ్చింది. మీరు కావాలంటే పైన లేయర్ని నైఫ్తో క్లియర్ చేసుకోవచ్చు, లేదు అంటే అలానే వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే నేను షుగర్ వాటర్ అప్లై చేస్తున్నాను. జస్ట్ వాటర్లో కొద్దిగా షుగర్ 2 స్పూన్స్ తీసుకొని వేసుకున్నామంటే స్వీట్ అంటే కేక్ అనేది కొంచెం మెత్తబడుతుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ నేను షుగర్ వాటర్ వేసుకున్న తర్వాత ఇందాక ఏదైతే చాక్లెట్ సిరప్ మనం డైరీ మిల్క్ కాకుండా మనం బిస్కెట్ పౌడర్ ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో దాంట్లోనే కొంచెం నేను పక్కన తీసి పెట్టాను అనమాట. మొత్తం కేక్ యూజ్ చేయకుండా దాంట్లో కొంచెం తీసుకొని దాని మీద మనం ఏదైతే కేక్ రెడీ చేసి పెట్టుకున్నామో దాని మీద నీట్గా అప్లై చేసుకోవాలి. చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. మీకు ఇది ఇష్టం లేదు అనుకుంటే బయట మనకి విప్పింగ్ క్రీమ్ అనేది బయట షాప్లో దొరుకుతుంది, లేదా అది కూడా మనమే తయారు చేసుకోవచ్చు. సో ఆ విప్పింగ్ క్రీమ్తో మీరు నీట్గా కవర్ చేసుకున్నా కూడా మీకు బేకరీ స్టైల్లో కేక్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా వస్తుంది. నేనైతే ఓన్లీ నా బిస్కెట్ పౌడర్ ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో కేక్ బ్యాటర్ను దాంతోనే కవర్ చేశాను. ఆ తర్వాత దాని మీద ఇంకొంచెం టేస్ట్ కోసం డైరీ మిల్క్ చాక్లెట్స్తో నేను ఏదైతే పాలల్లో కరిగించి మిక్స్ చేసుకున్నానో అది పైన వేసుకున్నాను, లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు టేస్ట్ కోసమే. చూసారా కేక్ అయితే ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోయింది. చిన్నగా నేను బిస్కెట్స్తోనే డెకరేషన్ చేసుకున్నాను. సో చూడండి ఏ విధంగా అనిపించిందో మీకు. కేక్ చాలా అద్భుతంగా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ 10 మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది. చూడండి మా ఇంట్లో అందరు తినేసాక మిగిలింది ఇదే అన్నమాట. ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేకు, చాలా టేస్టీగా అనిపించింది. చూడండి సాఫ్ట్గా మెత్తగా ఉంది కదా. సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.